ఎందుకు కొన్ని షేర్స్ 100 నుంచి 1000కి వెళ్తాయి? ఎందుకు కొన్ని షేర్స్ 100 నుంచి 50కి పడిపోతాయి? లక్ అంటారా? లేదా గ్యాంబ్లింగా? ఈరోజు మీకు ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అర్థమైతే మీకు సగం అర్థమైపోతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవి కనెక్టెడ్ యూ. లాస్ట్ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ బేసిక్ నేర్చుకున్నాం కదా. ఈరోజు ప్రైజెస్ ఎలా మూవ్ అవుతాయో, అప్ అండ్ డౌన్ ఎలా అవుతాయో తెలుసుకుందాం. సో మన టాపిక్ని సింపుల్గా బ్రేక్ చేసి స్టెప్ బై స్టెప్ చెప్తా, జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఫార్ములా అనుకోండి, దాన్ని షేర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సప్లై అండ్ డిమాండ్. కానీ ఈ డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటి అనుకుంటున్నారా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా, చూడండి. సపోజ్ మీరు సండే రోజు ఒక మార్కెట్కి వెళ్ళారు. అక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు, యాపిల్స్ అమ్ముకుంటున్నాడు అనుకుందాం. షాప్ కీపర్ దగ్గర యాపిల్స్ ఏమో తక్కువ ఉన్నాయి, జనాలేమో ఎక్కువ ఉన్నారు. ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు? యాపిల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇదే సినారియో ఇంకోటి చూద్దాం. అదే షాప్ కీపర్ దగ్గర యాపిల్స్ ఏమో చాలా ఉన్నాయి, కానీ కస్టమర్స్ ఏమో అస్సలు లేరు, లేదా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రైస్ పెరుగుతుందా, డ్రాప్ అవుతుందా? డ్రాప్ అవుతుంది, అవునా? ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది. సప్లై ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ డ్రాప్ అయింది. ఫస్ట్ సినారియోలో ఏమైంది? సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఏమైంది? డిమాండ్ పెరిగింది. సేమ్ లాజిక్ స్టాక్ మార్కెట్లో కూడా అప్లై అవుతుంది. ఎట్లా అప్లై అవుతుందో చూద్దామా. ఓ షేర్ కొనడానికి చాలా మంది ఉన్నారు అనుకో, అప్పుడు ప్రైస్ పెరుగుతుంది. అదే షేర్ అమ్మడానికి ఎక్కువ మంది ఉంటే ప్రైస్ తగ్గిపోతుంది. సింపుల్గా ఉంది కదా. కానీ నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు జనాలు ఎందుకు కొనాలనుకుంటున్నారు, ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఎందుకు కొనాలి, ఎందుకు అమ్మాలి, ఏంది మాకు ఇదంతా అంటారా? సింపుల్గా చెప్తా, చూడండి. ఎందుకు కొనాలనుకుంటున్నారంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడాల్సింది కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్, ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది, దాని యొక్క ప్రాఫిట్ చాలా పెరుగుతున్నాయి అనుకుందాం. కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు మనం ఏమనుకుంటాం? మనమే ఇన్వెస్టర్స్ కదా, మనం ఏమనుకుంటాం? ఫాస్ట్ గ్రో అవుతుంది కాబట్టి మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం, అవునా? అప్పుడు జనాలు అందరు ఎక్కడికి వస్తారు? అది ప్రాఫిట్లో ఉంది, బాగా గ్రో అవుతుంది, కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము? ఫ్యూచర్లో ఇంకా గ్రో అవుతుందని చెప్పి అది కొనడానికి ట్రై చేస్తాం, అవునా? అందరం అలానే అనుకుంటాం కదా. అప్పుడు జనాలంతా, ఇన్వెస్టర్స్ అంతా ఒక దగ్గరికి అవుతాం. మనందరం ఏం చేస్తున్నాం? బై చేస్తున్నాం. బై చేసినప్పుడు డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రైస్ కూడా అప్ అవుతుంది, అవునా? ఇది కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్. సేమ్ ఆపోజిట్ సినారియో చూసుకుందాం. కంపెనీ ఏమో లాస్లో ఉంది, అప్పులేమో ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే, మనం ఏం చేస్తాం? అప్పుడు మనకు భయం అవుతుంది కదా. అంటే వాడు కంపెనీ ఎక్కడ క్లోజ్ చేస్తాడో, ఎక్కడ మూసేసుకుంటాడో, మన డబ్బులన్నీ ఎటుపోతాయి అని చెప్పి భయపడతామా? భయపడతాం కదా. ఇప్పుడు మనం షేర్స్ అన్నీ అమ్మేయాలని చూస్తాం కాబట్టి సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగినప్పుడు ప్రైస్ ఏమవుతుంది? డ్రాప్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా క్లియర్గా? థర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అదే న్యూస్ అన్నమాట. అదే కంపెనీ బాగా పర్ఫామ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ప్రైస్ పెరుగుతుంది కదా. అండ్ సమ్ టైమ్స్ కొన్ని స్కామ్ న్యూస్ వస్తాయి, కొన్ని ఫేక్ న్యూస్ వస్తాయి. ఆ రోజు వింటూ ఉంటాం మనం, ఈ కంపెనీ ఇంట్లో పడిపోయిందంటే, ఈ కంపెనీ మూతపడ్డదంట, లేదా ఇగో సెన్సెక్స్ ఇన్ని పాయింట్స్ పడిపోయింది, ఈరోజు మార్కెట్లో కొన్ని కోట్లు, కొన్ని వేల కోట్లు పోయినాయి అంట అని వింటుంటాం కదా. సో న్యూస్ కూడా ఒక గేమ్ చేంజరే. ఎప్పుడు ఎలా మారుస్తుందో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు చెప్పుకుని ఒక 30 సెకండ్స్లో సింపుల్గా రీక్యాప్ చేసుకుందాం. డిమాండ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ప్రైస్ అప్ అవుతుంది. అదే సప్లై ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ప్రైస్ డౌన్ అవుతుంది. అదే డిమాండ్ ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? కంపెనీ పర్ఫార్మెన్స్, కంపెనీ బెటర్ పర్ఫార్మెన్స్. సెకండ్ది కంపెనీ పూర్ పర్ఫార్మెన్స్. థర్డ్ది న్యూస్ అన్నమాట. ఇదే షేర్ ప్రైస్ సీక్రెట్, ఇంకేం లేదు. ఇప్పుడు అర్థమైందా? స్టాక్ మార్కెట్ అంటే ర్యాండంగా లక్ ఆర్ గ్యాంబ్లింగ్ కాదు.
దానికి ఒక లాజిక్ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. మనం ఆ లాజిక్ అండ్ ఆ సిస్టమ్ అర్థం చేసుకుంటే లాస్ అవ్వకుండా ఉంటాం. స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, స్మార్ట్గా మనీ మూవ్ చేయొచ్చు. ఓకేనా? చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఈరోజు టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు చెప్పింది అర్థమవుతుంటే నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.